హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 12 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ చూడండి, గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికను అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF విడుదల చేస్తుంది. రాంగ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, దీనిని వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 రాంగ్. సెకండ్ వన్ చూడండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క లోతైన విశ్లేషణను అందించడానికి ఈ నివేదికను ఏటా ప్రచురిస్తారు. యాక్చువల్గా ఇది పార్షియల్లీ కరెక్ట్, బట్ ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క లోతైన విశ్లేషణను అందించడానికి ఈ నివేదికను ప్రచురిస్తారు, కానీ ఏటా 2 సార్లు ప్రచురిస్తారు. ఒకటి జాన్యువరిలో ప్రచురించడం జరిగితే రెండవది జూన్లో దీన్ని ప్రచురించడం జరుగుతుంది. ఈ విధంగా ట్వైస్ ఏ ఇయర్ అనేది ప్రచురించడం జరుగుతుంది. కాబట్టి బోత్ ద స్టేట్మెంట్స్ రాంగ్. ఆన్సర్ ఏమవుతుందండి? నెయిదర్ 1 nor 2 కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, కల్లోలిత కడలి. ఈ ఆర్టికల్ ఓషన్ పొల్యూషన్ గురించి, అలానే దీనికి తీసుకోవాల్సిన ఇంటర్నేషనల్ స్ట్రాటజీస్ గురించి, ఈ పొల్యూషన్ని తగ్గించడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, కశ్మీర్ ప్రాజెక్టుల్లో నిల్వ సామర్థ్యం పెంపు. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు అయిన తర్వాత భారతదేశం ఈ వెస్ట్రన్ ఫ్లోటింగ్ రివర్స్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ఇక్కడ ప్రాజెక్టులలో నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి గవర్నెన్స్ మరియు జాగ్రఫీ టాపిక్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, UPI చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. ఇటీవల మనము UPI ట్రాన్సాక్షన్స్ మీద కొంత లిమిట్ దాటిన తర్వాత ఛార్జీస్ వసూలు చేస్తారు అని, అలానే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అమలు అవబోతుంది అని కొన్ని రూమర్స్ వింటూ ఉన్నాము. సో ఇప్పుడు అలాంటి ఛార్జీలు ఏమీ ఉండవు అని స్పష్టం చేయడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, వాహన రంగానికి డ్రాగన్ సెగ. ముఖ్యంగా ఈ ఆర్టికల్లో క్రిటికల్ మినరల్స్ గురించి, అలానే చైనా రేర్ ఎర్త్ మినరల్స్ మరియు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కి సంబంధించిన సరఫరాని ఏ విధంగా తగ్గిస్తుంది అనేది వివరించడం జరిగింది. దీనివలన భారతదేశ వాహన రంగానికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, అలానే నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఇది ఎకానమీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్స్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన. మనకి దక్షిణ మధ్య రైల్వేలో కొంత దక్షిణ కోస్తా జోన్గా విభజించడం మరియు పునర్విభజన అనేది చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ గవర్నెన్స్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, కల్లోలిత కడలి. ఈ ఆర్టికల్లో ఓషన్ పొల్యూషన్ గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ సముద్ర జలాలు విపరీతంగా వేడెక్కడం కారణంగా ఎదురవుతున్న విపత్కర పరిస్థితుల గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది అండి. సహజ సిద్ధ ప్రక్రియలో భాగంగా వాతావరణంలో కొంత అధికంగా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను సముద్ర జలాలు శోషించుకుంటూ ఉంటాయి. దీని వలన కార్బన్ డైఆక్సైడ్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో పెరుగుతున్న వాతావరణ మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ అండ్ పొల్యూషన్ కారణంగా ఈ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడం వలన పర్యావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని సంగ్రహించే సాగర జలాల సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా ఈ భూతాపం మరీ కట్టుతప్పుతుంది. ఎప్పుడైతే ఈ వాతావరణంలోంచి సంగ్రహించాల్సిన కార్బన్ డైఆక్సైడ్ స్క్వీజింగ్ అనేది తగ్గిపోతుందో ఆటోమేటిక్గా వాతావరణంలో CO2 లెవెల్స్ పెరిగిపోతూ ఉండడం వలన ఈ గ్లోబల్ వార్మింగ్ మరింత పెరుగుతుంది. ఇది ఒక విషియస్ సైకిల్ లాగా మారుతుందండి. ఎందుకు? ఈ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉండడం వలన మరింతగా ఈ సముద్ర జలాల యొక్క సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. ఈ తగ్గిపోతూ ఉండడం వలన మరింతగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ లాగా మొత్తం పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. విశ్వవ్యాప్తంగా 320 కోట్ల మందికి ఆహార భద్రత కల్పిస్తూ ఏటా 2.6 లక్షల కోట్ల డాలర్ల సంపద సృష్టికి మూలాధారాలవుతున్న మహాసముద్రాలను సంరక్షించుకోకపోతే మానవ మనుగడే ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఐక్యరాజ్య సమితి సాగర సదస్సులో ఇండియా పిలుపునిచ్చినట్లు కడలిని కంటికి రెప్పలా కాచుకునేందుకు అంతర్జాతీయ కార్యాచరణ అవసరం. అంటే ప్రతి దేశము కూడా నిబద్ధతతో ఈ సముద్ర జలాలను కాపాడుకోవడంలో కృషి చేయాల్సిన అవసరం ఉంది అని భారతదేశం చెప్తుంది.
మహాసముద్రాలలో ఈ కాలుష్య కారకాల యొక్క గణాంకాలను ఇక్కడ మనం చూస్తే ప్రస్తుతం సాగరాలలో 7.5 నుంచి 19.9 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగుపడ్డాయి. దీనితో పాటు ఆయిల్ పొల్యూషన్ అనేది కూడా మనము ఎక్కువగా చూస్తూ ఉన్నాము. ఆయిల్ స్పిల్లేజ్, వివిధ రకాల కారణాలు, ముఖ్యంగా నౌకా ప్రమాదాల కారణంగా ఈ చమురు అనేది సముద్రాలలో ఒలికిపోతూ ఉండడం వలన ఆ సాగరాలలో ఉండే జీవజాలానికి ప్రమాదం ఏర్పడుతూ ఉంది. రీసెంట్ గానే మనం విన్నాము, కేరళ తీరంలో 2 నౌకా ప్రమాదాలు ఇటీవలే సంభవించాయి. ఇవన్నీ మహాసముద్రాల యొక్క కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఓషన్ పొల్యూషన్ ని అరికట్టడం కోసము మరియు మహాసముద్రాలని కాపాడుకోవడం కోసం మనం అనేక ఒప్పందాలను చేసుకున్నాం. ముఖ్యంగా 2030 కల్లా 30% సాగరాలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలి అనేది అంతర్జాతీయ కట్టుబాటు. కానీ ఇంతవరకు 2.7% సముద్రాలే అంతటి భద్రతకు నోచుకుంటున్నాయి. అంటే మన లక్ష్యానికి ఎంత దూరంగా మనం ఉండిపోయామో దీనిని బట్టి అర్థమవుతుంది. నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఏటా $1580 కోట్ల నిధులు అవసరమని అంచనా. కానీ ప్రపంచ దేశాలు ఈ విషయంలో ఏమాత్రం దృష్టి సారించడం లేదు. సాగర వ్యవస్థల బాగు కోసం వెచ్చించే ప్రతి రూపాయికి అంతకు 10 రెట్ల ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తూ ఉన్నా కూడా ప్రభుత్వాలు, దేశాలు ముందుకు రావడం లేదు. కాబట్టి అన్ని దేశాలు, ముఖ్యంగా కర్బన ఉద్గారాలను విచ్చలవిడిగా వెలువరించే ఈ డెవలప్డ్ నేషన్స్ ముందుకు వచ్చి ఈ మహాసముద్రాల సంరక్షణ బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని దేశాలు తమ తమ భాగస్వామ్యాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే ఈ ఓషన్ పొల్యూషన్ని అరికట్టి మనము సాగర జలాలను కాపాడుకోగలుగుతాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కశ్మీర్ ప్రాజెక్టుల్లో నిల్వ సామర్థ్యం పెంపు. జమ్మూ కాశ్మీర్ జల విద్యుత్ కేంద్రాలలో నీటి నిల్వ సామర్థ్యం పెంపుపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇన్నాళ్ళు సింధు జలాల ఒప్పందం కారణంగా సింధు మరియు దాని ఉపనదులపై భారత్ జల విద్యుత్ కేంద్రాల నిర్మాణం కష్టంగా మారింది. అయితే ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేయడంతో కొత్త ప్రాజెక్టులతో పాటు నీటి నిల్వను కూడా పెంచే అవకాశం భారత ప్రభుత్వానికి లభించింది. ప్రస్తుతం కేంద్ర విద్యుత్ సాధికార సంస్థ జమ్మూ కాశ్మీర్లో 4 జల విద్యుత్ ప్రాజెక్టులను ఆమోదించింది. కానీ ఇవి ఇంకా నిర్మాణ పనులను ప్రారంభించాల్సి ఉంది. వీటిలో సింధుపై న్యూ గాందర్బల్ ప్రాజెక్ట్, చీనాబ్పై కిర్తాయ్ 2, సవల్కోట్, అలానే జీలంపై ఉరి 1, 2 ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు భారతదేశం మీద ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకపోవడం వలన భారతదేశం త్వరితగతిన తన విద్యుత్ సామర్థ్యాన్ని మరియు ప్రాజెక్టులలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రణాళికలు రచిస్తుంది. అసలు సింధు జలాల ఒప్పందం ఉన్నప్పుడు కూడా భారతదేశం పూర్తి స్థాయిలో తనకు కేటాయించిన నీటిని వినియోగించుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ ఒప్పందం రద్దవడంతో కంప్లీట్గా భారతదేశం ఈ దిశగా ఫోకస్ చేయడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యూపీఐ చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. మనకి ఇటీవల ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా వినియోగిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాము. ఇందులో ఇప్పుడు యూపీఐ చెల్లింపులపై సర్టెన్ లిమిట్ తర్వాత కొంత ఛార్జీలు పడతాయి అని ఇటీవల కాలంలో అనేక రూమర్స్ బయటకు వచ్చాయి. అయితే ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని, ఎటువంటి ఛార్జీలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. 3,000 దాటితే 0.3% అంటూ ప్రచారం ఖండించిన ఆర్థిక శాఖ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో 83% చేరిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఎన్పిసిఐ చర్యలు తీసుకుంటుంది. ఈ వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు యూపీఐ యాప్ సాయంతో బ్యాంకు ఖాతాలో నగదు నిల్వ పరిశీలన సంఖ్యపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఇదివరకు లాగా ఎప్పుడు పడితే అప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి వీలు లేకుండా నెలలో ఇన్నిసార్లు మాత్రమే చెక్ చేసుకోవాలి అనే కొన్ని నిబంధనలను తీసుకురావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే 3,000కు మించి జరిపే యూపీఐ చెల్లింపులపై 0.3% మర్చెంట్ డిస్కౌంట్ రేటు విధిస్తారు అని బుధవారం ప్రచారం హోరెత్తగా అటువంటిదేమీ లేదు అని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అసలు ఈ ఎండిఆర్ అంటే ఏంటి అండి? జనరల్గా ఏదైనా డిజిటల్ ట్రాన్సాక్షన్ కానీ క్రెడిట్ డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్ చెల్లించినప్పుడు ఈ చెల్లింపుల ద్వారా స్వీకరించే వ్యాపారుల నుంచి బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు కొంత రుసుమును వసూలు చేస్తాయి. ఈ రుసుమునే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అని పిలుస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹100 ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఈ ₹100 ట్రాన్సాక్షన్లో కొంత మొత్తాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2%ని ఈ ఎండిఆర్గా మినహాయించుకుని ₹98 మాత్రమే ఈ వ్యాపారం చేసే వ్యక్తికి చెల్లించబడతాయి. దీనినే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటారు.
రూపాయలు పూర్తిగా ఆ అమ్మిన వ్యక్తికి వెళ్ళవు, కేవలం 98 రూపాయలు మాత్రమే వెళ్తాయి. ఇలాంటి సమయంలో అతను నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి యూపీఐ ట్రాన్సాక్షన్స్లో ఈ ఎండిఆర్ని మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం 2020లోనే నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవలి కాలంలో ఈ లావాదేవీలు విపరీతంగా పెరగడం వలన ఇప్పటి వరకు కేవలం 1500 కోట్ల భారం అనేది ప్రభుత్వం మీద పడితే ఇప్పుడు 10,000 కోట్లు అవసరమని ఒక అంచనా నేపథ్యంలో ఈ ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాహన రంగానికి డ్రాగన్ సెగ, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల కోసం చైనా వెళ్లనున్న దేశీయ కంపెనీ ప్రతినిధులు. సో ఈ ఆర్టికల్లో మనము ఈ వాహన రంగానికి కీలకమైన రేర్ ఎర్త్ మినరల్స్ గురించి, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల మీద చైనా యొక్క నియంత్రణ గురించి, అలానే ఇటీవల నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ గురించి మనము డిస్కస్ చేద్దాం. వాహనాల తయారీలో ముఖ్యంగా విద్యుత్ వాహనాలకు అవసరమైన రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కోసం చైనా వెళ్లేందుకు దేశీయ వాహన తయారీ కంపెనీల ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సంబంధిత మ్యాగ్నెట్ల ఎగుమతులపై ఏప్రిల్ 4 నుంచి చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనివల్ల ఏం జరుగుతుందండి, ఇప్పుడు భారతదేశం యొక్క వాహన రంగం మీద కూడా వీటి యొక్క ప్రభావం పడుతూ ఉంది. ముఖ్యంగా ఇవి వాహనాలు, గృహోపకరణాలు, స్వచ్ఛ ఇంధన పరికరాల తయారీలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ యొక్క ప్రాసెసింగ్ 90% పైగా చైనాలోనే ఉంది. ఇప్పుడు చైనా దీని మీద నియంత్రణలు విధించడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అందుకోసమే చైనాకి మన దేశం యొక్క దేశీయ కంపెనీల ప్రతినిధులు బృందం వెళ్లనుంది. కొన్ని కీలక రేర్ ఎర్త్ మినరల్స్ ఇక్కడ చూస్తే సమేరియం, గడోలీనియం, టెర్బియం, డైస్ప్రోజియం, లుటెటియం వంటి కీలక ఖనిజాలను విద్యుత్ మోటార్లు, బ్రేకింగ్ సిస్టమ్స్, స్మార్ట్ ఫోన్లు, మిజైల్ టెక్నాలజీ వంటి వాటిలో ఉపయోగిస్తారు. విద్యుత్ వాహనాల తయారీకి ఇవి అత్యంత ప్రధానం. హైబ్రిడ్ వాహనాలు సైతం ప్రపల్షన్స్ కోసం వీటి మీదనే ఆధారపడతాయి. కాబట్టి చైనా మీద వీటి కోసం ఇప్పుడు డిపెండ్ అవ్వాల్సిన అవసరం మనకి ఏర్పడింది. అయితే ఇటీవల కేబినెట్ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ని అప్రూవ్ చేయడం జరిగింది అండి. ఈ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం మనము పూర్తిగా చైనా మీద డిపెండ్ అయిపోతే భవిష్యత్తులో ఎప్పటికైనా ఇది ప్రమాదమేనని మనము గ్రహించడం జరిగింది. దానికోసమే సుమారు 34,300 కోట్ల బడ్జెట్తో 7 సంవత్సరాలకి ఈ మిషన్ ని కేటాయించడం జరిగిందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మిషన్ టు ఎస్టాబ్లిష్ ఎన్ ఎఫెక్టివ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇండియాస్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ద క్రిటికల్ మినరల్ సెక్టార్. ఈ కీలక ఖనిజాల సెక్టార్లో భారతదేశం యొక్క స్వయం సమృద్ధిని మనము సాధించడమే ఈ మిషన్ యొక్క కీలక లక్ష్యం. భారతదేశంలోను మరియు భారతదేశం యొక్క ఆఫ్ షోర్ ఏరియాలలోనూ ఈ కీలక మినరల్స్ యొక్క ఎక్స్ప్లోరేషన్ని ఈ మిషన్ ఇంటెన్సిఫై చేస్తుంది. అలానే ఎయిమ్స్ టు క్రియేట్ ఏ ఫాస్ట్ ట్రాక్ రెగ్యులేటరీ అప్రూవల్ ప్రాసెస్ ఫర్ క్రిటికల్ మినరల్ మైనింగ్ ప్రాజెక్ట్స్. ఈ కీలక ఖనిజాల తవ్వకాల కోసం త్వరితగతిన అప్రూవల్ ఇచ్చే రెగ్యులేటరీ ప్రాసెస్ను కూడా ఈ మిషన్ ఇంటెన్సిఫై చేయనుంది. ఆఫర్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఫర్ క్రిటికల్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రమోట్ ద రికవరీ ఆఫ్ దీస్ మినరల్స్ ఫ్రమ్ ఓవర్ బర్డెన్ అండ్ టెయిలింగ్స్. ఈ ప్రైవేట్ కంపెనీల యొక్క పార్టిసిపేషన్ ని కూడా ఇంక్రీజ్ చేయడం కోసం ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ని ఇవ్వడానికి, ఈ కీలక ఖనిజాల యొక్క ఎక్స్ప్లోరేషన్ ని సామర్థ్యం పెంచడానికి ఈ మిషన్ కృషి చేస్తుంది. ఈ విధంగా మనము నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ గురించి చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన, రైల్వే బోర్డుకు చేరిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక. విభజన ప్రక్రియ అమలుకు త్వరలో మరో 3 అధికారులు, 4 డివిజన్లతో దక్షిణ కోస్తా జోన్. దక్షిణ మధ్య రైల్వేలో మిగిలేది 3 డివిజన్లు. యాక్చువల్గా దక్షిణ మధ్య రైల్వే జోన్లో ప్రస్తుతం 6 డివిజన్లు ఉన్నాయి. పునర్విభజన నేపథ్యంలో డివిజన్ల సరిహద్దుల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ప్రకారం పునర్విభజన తర్వాత దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ రైల్వే డివిజన్లు ఉంటాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పుడు ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లు దక్షిణ కోస్తా జోన్లోకి వెళతాయి. ఈ 3తో పాటు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తారు. దీంతో దక్షిణ కోస్తా జోన్లో 4 రైల్వే డివిజన్లు ఏర్పాటవుతాయి. ఈ పునర్విభజనకి సంబంధించిన డివిజన్ల విభజన, సరిహద్దుల్లో మార్పులు, ఆదాయం, రైళ్ల నిర్వహణ వివరాలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ రైల్వే బోర్డుకు చేరింది. ఇప్పుడు ఈ విభజన ప్రక్రియ వేగవంతంగా మారి దక్షిణ మధ్య రైల్వే జోన్, దక్షిణ మధ్య రైల్వే మరియు దక్షిణ కోస్తా జోన్లుగా పునర్విభజన కానుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వివేక్కు గనులు కార్మిక, లక్ష్మణ్కు సంక్షేమం, శ్రీహరికి పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసులు,
ఇక్కడ కొత్త మంత్రుల శాఖల కేటాయింపులకు సంబంధించి ఇవ్వడం జరిగింది అండి. ఇటీవల తెలంగాణ కేబినెట్లోకి 3 కొత్త మంత్రులని తీసుకోవడం మరియు వారికి శాఖలను కేటాయించడం జరిగింది. జి వివేక్కు గనులు, కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీస్ శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, క్రీడలు, యువజన సర్వీసులు, మత్స్య శాఖలు, అలానే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖలను కేటాయించారు. ఇవన్నీ ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉండేవి. తెలంగాణ కేబినెట్లోని 3 నూతన మంత్రుల నియామకం మరియు శాఖల కేటాయింపు తెలంగాణ కరెంట్ అఫైర్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ పర్సనల్ న్యూస్లో గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుపరిపాలనకు ఏడాది, నేడే తల్లికి వందనం ప్రారంభం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 1 సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో కొన్ని ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఇది ఏపీ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూస్లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, పేదల సేవలో అని ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించడం జరిగింది. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లని ఉచితంగా ఇస్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దేశంలోనే ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకి ఏటా 34,000 కోట్లను పంపిణీ చేస్తూ ఉన్నారు. అలానే మత్స్యకారుల సేవలో పథకం కింద వేట నిషేధ కాల భృతిని 20,000కు పెంపొందించడం జరిగింది. P4 కార్యక్రమంతో పేదరికం నుండి విముక్తి. ఈ P4 కార్యక్రమాన్ని ఉగాదికి లాంచ్ చేయడం జరిగింది అండి. దీనిలో భాగంగా అత్యధిక పేదరికంలో ఉన్న వాళ్ళని సమాజంలో కొంత ఉన్నత స్థానంలో ఉన్న ప్రజలు అడాప్ట్ చేసుకుని వారికి కావలసిన కనీస సదుపాయాలని కల్పించడం ఈ P4 కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, రైతు కోసం అనే ఈ విభాగంలో పోలవరం, హంద్రీనేవా సహా అన్ని ప్రాజెక్టుల పనులపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని అందిస్తున్నారు. అలానే జూన్ నెలలోనే అన్నదాత సుఖీభావ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అండి. దీనిలో భాగంగా పిఎం కిసాన్కి సంబంధించిన అమౌంట్తో పాటు మొత్తంగా 20,000 రూపాయలని రైతులకు అందిస్తూ ఉన్నారు 3 విడతలలో. అలానే తల్లికి వందనం పథకం గురించి కూడా మనం ఇక్కడ చూడాలి అండి. 1 నుండి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 సాయం అందించడం జరుగుతుంది. తల్లుల ఖాతాలోకి సుమారు 8,745 కోట్లను జమ చేయనున్నారు. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈ పథకం వర్తింపు ఉంటుంది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా 67 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఈ గణాంకాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యువత కోసం పరిశ్రమలు, ఉద్యోగాలు ఈ విభాగంలో మనం చూస్తే సుమారు 9.34 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సిని ఇక్కడ ప్రకటించడం జరిగింది. మొత్తం 8,50,000 పారిశ్రామిక ఉద్యోగావకాశాలను కూడా కల్పిస్తున్నారు. అలానే సామాజిక సంక్షేమం విభాగం మనం చూసినప్పుడు బీసీ సంక్షేమానికి 47,456 కోట్లను కేటాయించడం జరిగింది. ఏటా 1,000 కోట్లతో ఆదరణ 3 పథకాన్ని లాంచ్ చేశారు. 30 ఏళ్ల కళ ఏపీలో ఎస్సీ వర్గీకరణని అమలు చేయనున్నారు. ఎస్సీ కేటగిరీలోని ఉపకులాలను గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కేటగిరీలుగా 3 వర్గాలుగా వర్గీకరించారు. అలానే ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా ప్రారంభించనున్నారు. అండ్ ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు జరుగుతున్న అభివృద్ధిని మనం చూస్తే రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. జెట్ స్పీడ్తో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ప్రారంభించడం జరిగింది. మల్లేపల్లిలో అశోక్ లేలాండ్ పరిశ్రమని ప్రారంభించడం జరిగింది. బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ కాంప్లెక్స్లను లాంచ్ చేస్తున్నారు. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అండ్ కర్నూలు జిల్లాలో వార్వకల్ పారిశ్రామిక నోటిని అభివృద్ధి చేస్తున్నారు. అండ్ కడప జిల్లాలో కొప్పర్తి పారిశ్రామిక నోటిని అభివృద్ధి చేస్తున్నారు. విశాఖ స్టీల్కు కేంద్రం 11,400 కోట్ల రివైవల్ ప్యాకేజ్ని కూడా అందించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి కీలక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్లో చెప్పుకోవచ్చు. ఇవన్నీ మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అండి. ఇక్కడ దీనికి సంబంధించిన కీలక అప్డేట్స్ చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డిజిటల్ జోరు.
ఈ ఆర్టికల్లో దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం గురించి ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించిన కీలక గణాంకాలని ఇప్పుడు చూద్దాం. దేశంలో ఇంటర్నెట్ వినియోగం అంతకంతకు పెరుగుతుంది. అన్ని కార్యకలాపాలు డిజిటల్ బాట పడుతున్నాయి. ఆహారం, సరుకులు, వస్తువులు వంటి వాటిని ఆర్డర్ చేయడం మొదలు ఎన్నో రకాల సేవలు అందుకోవడం, ఆర్థిక లావాదేవీలు సెల్ ఫోన్ సాయంతోనే జరుగుతున్నాయి. వీటన్నిటి మూలంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తుంది. దేశీయంగా డిజిటల్ ఎకానమీ 2026 నాటికి జీడీపీలో 5వ వంతుకు చేరుకుంటుంది అని లాస్ట్ ఇయర్ రిజర్వ్ బ్యాంక్ నివేదిక వెల్లడిస్తుంది. ఓఈసీడీ నిర్వచనాల మేరకు 2022-23లో జీవీఏలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వాటా 9.8% ఉంటే 2024-25లో అది 11.2% మేరకు పెరిగింది అండి. అండ్ భవిష్యత్తులో ఇది ఏ విధంగా పెరగబోతుంది అనే గణాంకాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2025-26లో అది 12.1%గా, 26-27లో 13%, 27-28లో 14.1%, 28-29లో 15.2%, 29-30లో 16.5% ఇది పెరగనుంది. ఇక్కడ చూడండి, మనకి వెళ్లే కొలది ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క జీవీఏ వాల్యూ అనేది పెరగబోతుంది. మనము ప్రస్తుతం ఎంత ఉన్నది, అలానే 2029-30కి ఎంతకు చేరబోతున్నాము, ఈ రెండు గణాంకాలు గుర్తుపెట్టుకుని మెయిన్స్ ఆన్సర్లో మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ద యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ UNFPA రిలీజ్డ్ 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ ఆన్ 10th June 2025. According to this, India's population is estimated to 1.46 billion in 2025, continuing to be the highest in the world. This is also revealed the country's total fertility rate has fallen below the replacement rate. లాస్ట్ క్లాస్లో దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఐక్యరాజ్య సమితి యొక్క UNFPA రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో సుమారు 1.46 బిలియన్ ఈ పాపులేషన్ అనేది చూడవచ్చు. అంటే 146 కోట్లకి మనకి చేరుకున్నాము. అలానే రీప్లేస్మెంట్ రేట్ 2.1 ఉంటుంది. బట్ మనకి టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఇప్పుడు 1.9కి పడిపోయింది. అంటే భవిష్యత్తులో ఈ రీప్లేస్మెంట్ రేట్కి తగ్గడం వలన పాపులేషన్ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. అకార్డింగ్ టు ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ రిపోర్ట్, ఇండియాస్ పావర్టీ రేట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు డిక్లైన్ 4.6% ఇన్ 2024. ఎక్స్ట్రీమ్ పావర్టీ రేట్ అండి ఇది. ఇండియాస్ పావర్టీ రేట్ కదా, ఎక్స్ట్రీమ్ పావర్టీ రేట్ అనేది 4.6%కి తగ్గడం జరిగింది. అంటే $3 కంటే ఒక వ్యక్తి యొక్క ఆదాయం రోజుకి $3 కంటే తక్కువ ఉంటే దానిని ఎక్స్ట్రీమ్ పావర్టీ రేట్గా ప్రపంచ బ్యాంకు నిర్వచించడం జరిగింది. అందులో భారతదేశం 4.6% ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ రేట్తో బాధపడుతూ ఉన్నారు అని ఇక్కడ తెలుపుతూ ఉంది. అలానే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ కూడా మనకి చాలా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ మనం చూపించగలిగాము అని తెలియజేసింది. మన నెక్స్ట్ వన్ చూడండి. డిజిటల్ ఇండియా భాషిని డివిజన్ అండ్ ద సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ signed a memorandum of understanding to collaborate on the development and deployment of multilingual artificial intelligence solutions across key public facing railway platforms on 9th June 2025. సో ఇప్పుడు ఈ డిజిటల్ ఇండియా భాషని డివిజన్ ద్వారా అనేక రైల్వే ప్లాట్ఫామ్లలో మల్టీలింగువల్, అంటే ఇప్పటి వరకు మనకి ప్రాంతీయ భాష ఒకటి, ఇంగ్లీష్ మరియు హిందీ ఉండేవి. ఇప్పుడు ఈ కృత్రిమ మేధా సహాయంతో మల్టీలింగువల్ అనేక భాషలలో ఈ సమాచారాన్ని అందించేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి. సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ ఇక్కడ చూడండి. ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ బాక్సర్గా ఇటీవల ఎవరు చరిత్ర సృష్టించారు? ఆన్సర్ హితేష్ గులియా. ఇవి పర్సనల్ న్యూస్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. 2025 ఏప్రిల్లో బ్రెజిల్లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్ ఈ ఘనత సాధించాడు. నెక్స్ట్ వన్ చూడండి. ప్రపంచ AI పెట్టుబడులలో భారత్ 2023 నాటికి ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉన్నట్లు యునైటెడ్ నేషన్స్ నివేదిక వెల్లడించింది. ఆన్సర్ 10వ స్థానంలో ఉన్నామండి మనము. భారత ప్రైవేట్ AI పెట్టుబడులలో 11,943 కోట్లు ఆర్జించినట్లు ఈ నివేదిక పేర్కొంది. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను అధికారికంగా అమలు చేసిన 35వ రాష్ట్రం ఆర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏది ఇటీవల వార్తల్లో నిలిచింది? ఆన్సర్ ఢిల్లీ. ఎందుకు? ఇది ఒక కేంద్ర ప్రాయోజిత పథకం. అటు సెంట్రల్ గవర్నమెంట్ మరియు ఇటు స్టేట్ గవర్నమెంట్ ఇద్దరూ షేర్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ పథకం అనేది ఇక్కడ అమలులోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఢిల్లీ కూడా ఈ పథకంలో భాగస్వామ్యం అయింది. అండ్
ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు మనము ఈ రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి, అలానే చైనీస్ కంట్రోల్ గురించి, అలానే నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.